హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం ప్రీవియస్గా ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్స్కి 2018కి సంబంధించి ప్రతి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లోని జనరల్ సైన్స్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. దాంట్లో భాగంగా వచ్చిన న్యూమరికల్స్ని కూడా మనం చేసుకుంటూ వస్తున్నాం. అలా మనం 17th ఆగస్ట్ ఫస్ట్ షిఫ్ట్ పేపర్ని లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం. ఈరోజు 17th ఆగస్ట్ 2018 జరిగిన సెకండ్ షిఫ్ట్ పేపర్ని కూడా మనం డిస్కస్ చేసుకుందాం. దీంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనేవి క్వశ్చన్ పేపర్లో అడగటం జరిగింది. ఈ ప్రాబ్లమ్స్ రాబోయే ఏఎల్పి టెక్నీషియన్స్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏఎల్పి టెక్నీషియన్ మాత్రమే చూస్తూ ఉన్నారు. టెక్నీషియన్, జేఈ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్, ఏఎల్పి అన్నిటికీ సైన్స్ ఉంది, సేమ్ సిలబస్ కాబట్టి అన్నిటికీ ఉపయోగపడుద్ది. కేవలం ఏఎల్పి టెక్నీషియన్స్ మాత్రం అనుకోమాకండి. ఈ సెక్షన్లో అడిగిన క్వశ్చన్స్ అక్కడే అడిగే అవకాశం ఉంది. కాబట్టి సైన్స్ని క్లియర్గా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఏ బిట్ మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా మీరు వింటే చాలా క్వశ్చన్స్ మీరు అర్థం చేసుకుంటారు. ద క్వశ్చన్ ప్యాటర్న్ విల్ బి క్లియర్లీ మీకు అర్థమైద్ది అనమాట. ఎక్కడ అడుగుతున్నాడు ఏంటి అనే విషయాలు క్లియర్గా అర్థమవుతాయి. ఓకేనా? కాబట్టి ఆలస్యం చేయకుండా ఇంక వీడియోలోకి వెళ్దాం. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా క్లియర్గా నేర్చుకుందాం. ఓకేనా? సో అవర్ ఫస్ట్ క్వశ్చన్, ఎవరు స్కిప్ చేయకుండా నాతో పాటు ఆన్సర్ చేయండి. స్కిప్ చేసుకుని వీడియోని కాసేపు ఆపి ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏమై ఉండిద్దో గమనించండి. ఒకవేళ ఆన్సర్ కనపడుతుంది అనుకోండి, ఎలా చేయాలని ఆలోచించండి. ఓకేనా? అవర్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అవర్ ఫస్ట్ క్వశ్చన్, కాపర్ ఆక్సైడ్ CuO ప్లస్ H2 కాపర్ ఆక్సైడ్ని హైడ్రోజన్తో చర్య జరిపాడు. అప్పుడు కాపర్ ప్లస్ వాటర్ ఫామ్ అయింది. CuO ప్లస్ H2 గివ్స్ రైస్ Cu ప్లస్ H2O. ఇది ఏ రియాక్షన్ అని అడిగాడు. చూడండి, ఇక్కడ మనకు ఆక్సిజన్ ఉంది, ఇక్కడ మనకు ఆక్సిజన్ ఉంది. ఇలా వెళ్ళి ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఆక్సిజన్ ఉందా? లేదు. అంటే మనం ఆక్సిజన్ ఏం చేసాం? రిమూవ్ చేసాం. రిమూవ్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ రిమూవ్ చేస్తే దాన్ని రిడక్షన్ అనాలి. ఏమనాలి? రిడక్షన్ అనాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హైడ్రోజన్. హైడ్రోజన్ దగ్గర ఆక్సిజన్ ఉందా? లేదు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి హైడ్రోజన్కి ఏమైంది? ఆక్సిజన్ యాడ్ అయింది, ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ జరిగింది. దాన్ని ఏమనాలి తెలుసా? ఆక్సిడేషన్ అనాలి. ఏమనాలి? ఆక్సిడేషన్ అనాలి. అంటే కాపర్ ఆక్సైడ్ నుంచి ఆక్సిజన్ ఏమో వెళ్ళిపోయింది, ఒట్టి కాపర్ ఫామ్ అయింది. సో రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ కాల్డ్ రిడక్షన్. ఇక్కడ H2 హైడ్రోజన్కి ఆక్సిజన్ యాడ్ అయింది, ఇదిగోండి ఓ. అలా యాడ్ అవటం వల్ల ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఏమనాలి? ఆక్సిడేషన్ అనాలి. అంటే ఈ కెమికల్ రియాక్షన్లో మనకు ఆక్సిడేషన్ జరిగింది, రిడక్షన్ జరిగింది. కాబట్టి దీన్ని ఏమనాలంటే రెడాక్స్ చర్య అనాలి. రెడాక్స్ కెమికల్ రియాక్షన్ అనాలి. ఇదిగోండి రెడాక్స్. ఓకేనా? సో ఇన్ ఎ కెమికల్ రిక్వేషన్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ బోత్ టేక్స్ ప్లేస్, దట్ ఈస్ కాల్డ్ రెడాక్స్ రియాక్షన్. కాదు, ఆక్సిడేషన్ మాత్రమే జరిగితే ఆక్సిడేషన్ చర్య, రిడక్షన్ మాత్రమే జరిగితే రిడక్షన్ చర్య, రెండు జరిగితే రెడాక్స్ చర్య. వెరీ ఇంపార్టెంట్. ఇట్ కమ్స్ అండర్ కెమికల్ ఈక్వేషన్స్. కెమికల్ ఈక్వేషన్స్ నుంచి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇది. ఓకేనా? కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఇన్ టాక్సానమీ? బేసిక్ యూనిట్ ఏంటి? టాక్సానమీ క్లాసిఫికేషన్ చేస్తున్నప్పుడు అన్నాడు. టాక్సానమీ అంటే అర్థం ఏంటంటే వేరు చేయడం అన్నమాట. వేరు చేయడం లేదా ఒక గ్రూప్ చేయడం అన్నమాట. ఏదైనా జంతువులను కానీ ప్లాంట్స్ని కానీ గ్రూప్ చేయాలన్నప్పుడు వెయిట్ని ఆధారం చేసుకోవాలంటే స్పీసీసెస్ని ఆధారం చేసుకోవాలి. వాటి జాతుల ఆధారంగా వర్గీకరణ అనేది చేయాలి. ఓకేనా? కాబట్టి క్లాసిఫికేషన్ ఆఫ్ టాక్సానమీ చేయాలంటే అవర్ బేసిక్ యూనిట్ ఈస్ స్పీసీసెస్ అనమాట. మనకి బయాలజీలో కింగ్డమ్, ఫైలం, క్లాసు, ఆర్డరు, ఫ్యామిలీ, జీనస్, స్పీసీసెస్ అని చెప్పి ఇలా మనకు ఒక ఆర్డర్ ఉండిద్ది అనమాట. దీన్నే క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్డర్ అంటారు. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్డర్ కూడా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు.
ముందు జంతువులు కింగ్డమ్గా డివైడ్ చేయాలి, నెక్స్ట్ ఫైలంగా, నెక్స్ట్ క్లాస్గా, ఆర్డర్గా, ఫ్యామిలీగా, జీనస్గా, స్పీసీసెస్గా చేయాలి. సో లాస్ట్గా ఉన్న దీన్ని హైరార్కీ అంటారు. అర్థమైందా? ఈ హైరార్కీలో చివరిగా ఉంది స్పీసీసెస్, దాని ఆధారంగా టాక్సానమీని చేయాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఫాదర్ ఆఫ్ టాక్సానమీ ఎవరని అంటారు? ఫాదర్ ఆఫ్ టాక్సానమీ ఎవరంటే లిన్నేయస్, కార్లస్ లిన్నేయస్. చాలా ఇంపార్టెంట్. ద ఫాదర్ ఆఫ్ టాక్సానమీ ఈజ్ కార్లస్ లిన్నేయస్ అండ్ దిస్ ఈస్ ద ఆర్డర్. బాటంలో ఉండేది స్పీసీసెస్, స్టార్టింగ్లో ఉండేది కింగ్డమ్. ఓకేనా? కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా మనకి బయాలజీ నుంచి అడిగిన క్వశ్చన్. నేమ్ ద విటమిన్ హూజ్ డెఫిషియన్సీ కాజెస్ ఎక్సెసివ్ బ్లీడింగ్. మన బాడీలో ఏ విటమిన్ లోపం వల్ల ఎక్కువ బ్లీడింగ్ జరిగిద్ది? దెబ్బలు తగిలినప్పుడు మన బాడీ నుంచి ఎక్కువగా రక్తం వెళ్ళిపోవడానికి గల కారణం ఏ విటమిన్ లోపం? విటమిన్ కే. విటమిన్ కే గుర్తుపెట్టుకోండి. విటమిన్ కే లోపం వల్ల మనకి కోయాగ్యులేషన్ జరగదు, కోయాగ్యులేషన్ ఆఫ్ బ్లడ్ జరగదు. కోయాగ్యులేషన్ ఆఫ్ బ్లడ్ అంటే ఏంటి? గడ్డ కడతాం జరగలేదంటే ఏం జరుగుతున్నట్టు? బ్లీడింగ్ జరిగింది. ఒకవేళ బ్లీడింగే ఆగింది అనుకోండి, బ్లీడింగ్ ఆగితే గడ్డ కట్టినట్టు. బ్లీడింగ్ ఆగకుండా వెళ్ళిపోతుందంటే గడ్డ కడతాం లేదు. అలా కట్టకపోవడానికి గల కారణం ఏంటి? విటమిన్ కే. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ విటమిన్ బి. బి కాంప్లెక్స్ విటమిన్స్ తెలుసు కదా, B1, B2, B3. నెక్స్ట్ విటమిన్ ఏ. విటమిన్ ఏ పేరేంటి? రెటినాల్. రెటినాల్. దీని లోపం వల్ల వచ్చే రోగం ఏంటి? నైట్ బ్లైండ్నెస్, రేచీకటి. ఓకేనా? ఆ రోగం వస్తూ ఉండిద్ది. విటమిన్ సి పేరేంటి? ఆస్కార్బిక్ యాసిడ్. ఆస్కార్బిక్ యాసిడ్. దీని లోపం వల్ల వచ్చే రోగం ఏంటి? స్కర్వీ. పళ్ళలోని చిగుర్లు ఇన్ఫెక్షన్కి గురైపోయి వాయటాన్ని స్కర్వీ అంటారు. విటమిన్ సి. విటమిన్ సి ఎక్కువగా ఏ పళ్ళలో దొరికింది? నిమ్మ, నారింజ. నిమ్మ, నారింజ లాంటి ఫ్రూట్స్లో ఎక్కువగా దొరుకుతూ ఉండిద్ది. అది మన బాడీలో ఫామ్ అయిన ఫంగస్ లాంటి బ్యాక్టీరియా లాంటి వాటిని చంపుతుంది అన్నమాట. ఓకేనా? జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, లైట్ అనే టాపిక్ నుంచి మనకి లెన్సెస్ నుంచి మనకి ప్రాబ్లం అడిగాడండి. ప్రాబ్లం చూద్దాం. అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్. ఏ లెన్స్? కాన్వెక్స్ లెన్స్ మీద ప్రాబ్లం అడిగాడు. ఆఫ్ ఏ ఫోకల్ లెంత్ F = 10 సెంటీమీటర్స్. గుర్తుపెట్టుకోండి, కాన్వెక్స్ లెన్స్కి ఫోకల్ లెంత్ ఎప్పుడు ఏం తీసుకోవాలి? పాజిటివ్ తీసుకోవాలి. సో F ఈజ్ పాజిటివ్. ఒక క్లారిటీ వచ్చేసింది. నెక్స్ట్, ఇఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అంటే U, ఫ్రమ్ ద లెన్స్ ఈజ్ 30 సెంటీమీటర్స్. లెన్స్ నుంచి 30 సెంటీమీటర్ల దూరంలో ఏం పెట్టాడంట? ఆబ్జెక్ట్ని పెట్టాడంట. 30 సెంటీమీటర్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యూ ఏం తీసుకోవాలి? మైనస్ తీసుకోవాలి. అది మిర్రర్ కానీ లెన్స్ కానీ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎప్పుడు మైనస్ తీసుకోవాలి. వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్? V = డాష్ అని అడిగాడు. సింపుల్. ఇచ్చిన ఫోకల్ లెంత్ రాసుకున్నాను, ఇచ్చిన ఆబ్జెక్ట్ డిస్టెన్స్ రాసుకున్నాను. ఇప్పుడు ఇమేజ్ డిస్టెన్స్ అడిగాడు. దీన్ని ఆబ్జెక్ట్ అంటారు యూని, దీన్ని ఇమేజ్ అంటారు. ఇదిగోండి, ఇలా ఒక లెన్స్ తీసుకొని కొంత దూరంలో పెట్టాడంట. U = 30 సెంటీమీటర్స్. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిద్దని అడిగాడు. ఎలా చేయాలి? సింపుల్ స్ట్రాటజీ. మిర్రర్ లెన్స్ కదా, లెన్స్ ఫార్ములా = 1/F = 1/U - 1/V. 1/V - 1/U. దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. F అంటే పాజిటివే కదా, 1/10. V అంటే V మైనస్ ఆఫ్ U ఎంత తీసుకోవాలి? -1/30. అక్కడ ఇచ్చిన డేటాని సబ్మిట్ చేస్తున్నా. 1/10 = 1/V. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది 1/30. అంతే కదా. ఇప్పుడు దీన్ని అటు తీసుకెళ్తున్నాను. 1/10 - 1/30 = 1/V. దట్ మీన్స్ 10కి 30 కలిసి ఎంత? 30. 10లో 30 3 సార్లు పోయిద్ది. 30లో 30 ఒకసారి పోయిద్ది. 2/30. 2 1 2 15. 1/V = 1/15. దట్ మీన్స్ V = 15 సెంటీమీటర్స్. పాజిటివ్ వచ్చింది అంటే పాజిటివ్ అంటే ఈ సైడ్ మనకి ఇమేజ్ ఫామ్ అయింది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఎక్కడ ఆన్సర్ ఉంది? అబ్బా చక్కగా 15. చూసారా? ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్. ఫార్ములా రాసుకోండి, ఇచ్చిన డేటాను పెట్టుకోండి, నోటేషన్స్ పాజిటివ్ తీసుకోవాలా నెగిటివ్ తీసుకోవాలా? ఓకేనా? అలా సింపుల్గా ఆన్సర్ చేయడమే.
కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. చూడండి ఎన్నోసార్లు అడిగాడండి ఇది కూడా మనకి కెమికల్ రియాక్షన్స్ నుంచి అడిగిన క్వశ్చన్. లైమ్ వాటర్ టర్న్స్ మిల్కీ. లైమ్ వాటర్ మిల్కీగా మారిపోయిందంట ఎప్పుడు? కార్బన్ డైఆక్సైడ్ని పంపించినప్పుడు. ఇట్ ఈస్ డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ డాష్. చాలా తెలుసు కదా మనకి లైమ్ వాటర్ ఎలా వచ్చింది? క్విక్ లైమ్, పొడి సున్నం, కాల్షియం ఆక్సైడ్ ప్లస్ వాటర్ H2O కలిపేశాను. వెన్ క్విక్ లైమ్ ప్లస్ వాటర్ ఈజ్ కంబైన్డ్ CaOH ట్వైస్ తడి సున్నం వచ్చేసింది. అదే లైమ్ వాటర్. ఇప్పుడు లైమ్ వాటర్ తీసుకొని దాని గుండా నేను CO2ను పంపిస్తే CaCO3 ఫామ్ అయింది, సున్నపురాయి ఫామ్ అయింది, కాల్షియం కార్బోనేట్. CaCO3ని ఏమనాలి? కాల్షియం కార్బోనేట్ అనాలి. కాబట్టి తడి సున్నం గుండా కార్బన్ డైఆక్సైడ్ పంపించినప్పుడు అది మిల్కీగా మారింది, తెల్లగా మారింది. దాని అర్థం అది పొడి సున్నంగా మారుతుంది. కాబట్టి ఈ కెమికల్ రియాక్షన్స్ ఇంపార్టెంటే, ఈ స్టేట్మెంట్ ఇంపార్టెంటే. లైమ్ వాటర్ టర్న్స్ మిల్కీ వెన్ CO2 passes through that solution అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? క్విక్ లైమ్ పొడి సున్నం CaOH ట్వైస్ తడి సున్నం, CaCO3 సున్నపు రాయి, కాల్షియం కార్బోనేట్. ఈ ఫార్ములాస్ అన్నీ ఇంపార్టెంట్ అండి, ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగాడు. అందుకే మీకు నొక్కి నేను చెబుతున్నాను. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. ఓకేనా? దీనికి కాస్త మనకు కాన్సెప్ట్ చాలా అవసరం, జాగ్రత్తగా వినండి. ద వాల్యూమ్ ఆఫ్ 10 grams ఆఫ్ గ్యాస్ ఈజ్ 5.6 liters అంట. 10 గ్రాముల ఒక గ్యాసు 5.6 liters ఉన్నాయంట. వాట్ ఈస్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఎక్స్? మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఎక్స్ అనే గ్యాస్, 10 గ్రాముల గ్యాసు ఎక్స్ అనే గ్యాస్ 5.6 లీటర్లు ఉందంట. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఎక్స్, ఆ గ్యాస్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత అన్నాడు. చూడండి మనకి యావగాడ్డోలా అని ఒకటి ఉండిద్ది అనమాట. యావగాడ్డోలా అంటే ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ ఆల్ గ్యాసెస్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఇదిగోండి నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ దగ్గర వాల్యూమ్ యొక్క ఆల్ గ్యాసెస్ ఈక్వల్ మాలిక్యులర్ వెయిట్ని కలిగి ఉంటాయి అన్నమాట. అంటే యావగాడ్డోలా దేనికి రిలేషన్ తెలియజేసింది అంటే వెయిట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. దీన్ని ఎలా రాసుకోవచ్చు? W = K × V అంటే W1/V1 = W2/V2. ఇదన్నమాట ఫార్ములా. అంటే వెయిట్కి వాల్యూమ్కి రిలేషన్ తీసుకొచ్చే లా ఏంటి? యావగాడ్డో లా. సో ఈ ఫార్ములా తీసుకున్నాం. మొదటి వెయిట్ ఎంత? 10 grams. ఇదిగోండి 10 grams బై వాల్యూమ్ ఎంత? 5.6 liters. ఇదిగోండి 5.6 liters. సెకండ్ దాని వెయిట్ మనల్ని కనుక్కోమన్నాడు. ఇదిగోండి వెయిట్ 2. నెక్స్ట్ సెకండ్ దాని వాల్యూమ్ మనకు తెలియదు కదా, తెలియనప్పుడు 22.4 లీటర్ తీసుకోవాలి. ఎందుకంటే ఒక మోల్ గ్యాస్ 22.4 లీటర్స్ని కలిగి ఉంటుంది. ఒక మోల్ గ్యాస్ 1 mole గ్యాస్ కన్సిస్ట్ ఆఫ్ 22.4 లీటర్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి. చూడండి ఇప్పుడు 5.61 × 4 56 4 ఎంత? 224. అప్పుడు దీంతో మల్టిప్లై చేయండి. W2 = 40. ఎంత? 40. ఎక్కడుంది 40? ఇదిగోండి. ఓకేనా? కాస్త కష్టం, ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ ఈజీగా ఉండవు. ఇది మనకి గ్యాసియస్ ఈక్వేషన్స్ అంటారు. గ్యాసియస్ ఈక్వేషన్స్ అని చార్లెస్ లా, బాయిల్స్ లా, గే-లుసాక్స్ లా అని కొన్ని మనకి లాస్ ఉంటాయి అన్నమాట. గ్యాసియస్ లాస్ అని చెప్పి వాటి మీద అడిగిన ప్రాబ్లం అనమాట. యావగాడ్డో లా మీద అడిగాడు. యావగాడ్డో లా అంటే అర్థం ఏంటి? వాల్యూమ్ ఆఫ్ ఆల్ గ్యాసెస్ ఎట్ నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ కన్సిస్ట్ ఆఫ్ ఈక్వల్ అటామిక్ వెయిట్.
అన్ని అటామిక్ వెయిట్లు ఈక్వల్గా ఉంటాయి. సో వెయిట్ 1 బై వాల్యూమ్ 1, వెయిట్ 2 బై వాల్యూమ్ 2, వెయిట్కి వాల్యూమ్కి రిలేషన్ ఉన్న ఫార్ములా తీసుకొని చేయాలి. ఓకేనా. ఇక్కడ V2 22.4 తీసుకోవాలి, బికాజ్ ఒక మోల్ గ్యాసు 22.4 లీటర్ల వాల్యూమ్కి సమానం. ఓకేనా. కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. ఐరన్ విచ్ రిజెంబుల్స్ కోబాల్ట్ అండ్ నికిల్. ఐరన్ అంట కోబాల్టు అండ్ నికిల్ ఈ రెండింటినీ పోల్ ఉండిద్దంట. ఐరన్ విచ్ రిజెంబుల్స్ కోబాల్ట్ అండ్ నికిల్ ఇన్ ప్రాపర్టీస్ హ్యాస్ బీన్ ప్లేస్డ్ ఫార్ అవే. ఐరన్ కోబాల్ట్ నికిల్ని పోల్ ఉండిద్ది, కానీ ఐరన్ని తీసుకెళ్ళి దూరంగా పెట్టాడు. ఎవరు? న్యూలాండ్స్ తన పీరియాడిక్ టేబుల్లో ఐరన్ని దూరంగా పెట్టాడు. వేటికి? కోబాల్ట్కి, నికిల్కి. ఓకేనా. ఎవరు పెట్టారంటే న్యూలాండ్ అనమాట. న్యూలాండ్ లా ఆఫ్ ఆక్టేవ్స్. న్యూలాండ్ తన పీరియాడిక్ టేబుల్లో ఏం చేశాడంటే ఐరన్ని కోబాల్ట్ నికిల్ దగ్గర పెట్టాలి, సేమ్ ప్రాపర్టీస్ కదా, కానీ ఐరన్ని దూరంగా పెట్టాడు. కాబట్టి ఐరన్ని దూరంగా పెడతాం న్యూలాండ్స్ టేబుల్కి లిమిటేషన్ అనమాట. అదొక డిసడ్వాంటేజ్, అంతే కదా. సమానమైన ప్రాపర్టీస్ ఒకేలాగా ఉన్న వాటిని దగ్గర ఒకే పీరియడ్లోనో ఒకే గ్రూప్లోనో పెట్టాలి, కానీ తను పెట్టలేకపోయాడు ఆ టైంలో. అది మాత్రమే కాకుండా కోబాల్టు నికిలు వీటిని తీసుకుని ఫ్లోరిన్తో, క్లోరిన్తో, బ్రోమిన్తో జరిపాడు. ఇవేమో మెటల్స్, ఇవేమో నాన్ మెటల్స్. మెటల్స్ని నాన్ మెటల్స్ని కలపచ్చా? కలపకూడదు కదా. కాబట్టి న్యూలాండ్స్ ఈ తప్పు చేశాడు, ఈ సరైన విషయాన్ని చేయలేకపోయాడు. దట్ ఈజ్ ఇట్స్ లిమిటేషన్. అది తన పీరియాడిక్ టేబుల్ సక్సెస్ కాకపోవడానికి ఆయన డిసడ్వాంటేజ్ అనమాట. చూసారా ఎంత డెప్త్గా అడుగుతున్నాడో క్వశ్చన్ని. అన్నీ ఈజీగా ఉండవండి, ఈ షిఫ్ట్ పేపర్ చాలా కష్టంగా వచ్చింది. ఓకేనా. కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. అందుకే మీరు డైలీ ఫాలో అవుతూ ఉంటే క్వశ్చన్ పేపర్ని మీరు కష్టమయ్యి ఈజీవి అన్నిటినీ మీరు అంచనా వేసుకోగలరు. మీకు డైలీ క్లాసిఫికేషన్ అర్థం కాలేదనుకోండి, మీరు మిస్ అయిపోతారు. చూడండి, మాలిక్యులర్ మాస్ అడిగాడు. మాలిక్యులర్ మాస్, మోలార్ మాస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అటామిక్ మాస్ ఆఫ్ నైట్రోజన్. నైట్రోజన్ అటామిక్ మాస్ ఎంత? 14. హైడ్రోజన్ అటామిక్ మాస్ ఎంత? 1. ఈ రెండు వాడే ఇచ్చాడు. మాలిక్యులర్ మాస్ ఆఫ్ అమోనియా అన్నాడు. అమోనియా, అమోనియా ఈక్వల్ టు NH3. ఆ N ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది, 14 ప్లస్ హెచ్లు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 1 ఇంటూ 3, 14 ప్లస్ 3 ఎంత? 17. ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షనే. చూసారా, సింపుల్. వాడే అటామిక్ మాస్ ఇచ్చాడు. NH3 అంటే మాలిక్యూల్. 2 లేదా అంతకన్నా ఎక్కువ ఆటమ్స్ కలిస్తే ఏమనాలి? మాలిక్యూల్ అనాలి. కలిపి సింపుల్గా ఆన్సర్ తెచ్చాను. కష్టమేమైనా ఉందా? వెన్ యూ క్లియర్లీ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, మీరు ఈజీగా చేసేయచ్చండి. కాన్సెప్ట్ తెలియని వాళ్ళే బట్టి పడుతూ ఉంటారు. మన కాన్సెప్ట్ వచ్చి కాబట్టి మనం బట్టి పట్టకూడదు. చూడండి, లైట్ టాపిక్ నుంచి రిఫ్లెక్షన్, పరావర్తనం అనే దాని నుంచి బిట్ వచ్చింది. ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఫార్మ్డ్ ఆన్ ఏ కాన్కేవ్ మిర్రర్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees. ఓకే, ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకోండి. ఒక లైట్ ఇక్కడ ఇమేజ్ పెట్టాడంట. ఒక లైట్ ఇలా వచ్చి తగిలి, సారీ ఇలా కాదు, ఒక లైట్ ఇలా తెచ్చాడు. ఇది కాన్కేవ్ మిర్రర్, ఇది ఒక కాన్కేవ్ మిర్రర్ అనుకోండి. ఇప్పుడు ఒక లైట్ రేని ఇలా తీసుకొచ్చాడు ఆబ్లిక్లీ, అంటే డైరెక్ట్గా కాదనమాట, అది ఇలా వెళ్ళిపోయిద్ది. ఒక లైట్ రేని ఇలా తీసుకొస్తే అది ఇలా వెళ్ళిపోయిద్ది. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారు. అంటే ఎంత యాంగిల్తో ఆ మిర్రర్ను గుద్దుకుందో అంతే యాంగిల్తో బయటికి వెళ్ళిద్ది. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, మిర్రర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏ కోణంతో గుద్దుకుందో అదే కోణంతో రిఫ్లెక్ట్ అయింది. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత అన్నాడు? 30 degrees. మరి యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా ఎంత? 30 degrees కదా. సింపుల్. ఓకేనా. ఎంత యాంగిల్తో గుద్దుకుంటే అంత యాంగిల్తో వెళ్ళిపోయింది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనే చిన్న పాయింట్ తెలిస్తే ఇలాంటి క్వశ్చన్స్ని ఆన్సర్ చేసేయచ్చు. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, మనకి
ఎనర్జీస్ అనే యూనిట్ కూడా వచ్చిందండి ఫిజిక్స్లో, అక్కడ వస్తాయి అన్నమాట. విచ్ ఈజ్ నాట్ ఏ రెన్యూబుల్ ఎనర్జీ. రెన్యూబుల్ అంటే తిరిగి వాడుకోవడం అనమాట. తిరిగి ఎంతకాలమైనా వాడుకున్నా అది దొరకకుండా ఉండదు, అది ఎప్పుడు అవైలబుల్గానే ఉండిద్ది. దాన్ని రెన్యూబుల్ ఎనర్జీ అంటారు. ఇదిగోండి సోలార్, సన్ ఉన్నంతకాలం వాడుకుంటూనే ఉండొచ్చు. ఇదిగో జియో థర్మల్, ఎర్త్ ఉన్నంతకాలం వాడుకుంటూనే ఉండొచ్చు. ఇదిగో విండ్, గాలి ఉన్నంతకాలం వాడుకుంటూనే ఉండొచ్చు. కాబట్టి సోలార్, జియోథర్మల్, విండ్ అనేవి రెన్యూబుల్ ఎనర్జీస్ అనమాట. తిరిగి ఎంతకాలమైనా వాడుకోవచ్చు. కానీ ఫాజిల్స్ ఉన్నాయి చూసారా, ఫాజిల్స్ ఫ్యూయల్స్, అది నాన్ రెన్యూబుల్ ఎనర్జీ. అవి తరిగిపోయే శక్తి, ఇవి తరగని శక్తులు. సోలార్, జియోథర్మల్, విండ్, హైడ్రో ఎనర్జీ, వాటర్ ఎనర్జీ అవి తరిగిపోవడం అనమాట. కానీ ఫాజిల్స్ ఫ్యూయల్స్ తరిగిపోయేవి. ఓకేనా. భూమిలో అంతరించిపోయిన వృక్షాలు, అంతరించిపోయిన జీవులు, ఇవి రెండు కలిసి కొన్నాళ్ళు ఎన్నో కెమికల్ రియాక్షన్స్కి గురయ్యి ఫాజిల్స్గా ఫామ్ అవుతాయి. వాటి నుండే మనం కోల్ని తయారు చేసుకున్నాం, వాటి నుండే మనం క్రూడ్ ఆయిల్ని తయారు చేసుకున్నాం, క్రూడ్ ఆయిల్ నుంచి మనం పెట్రోల్ని తెస్తున్నాం. పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫాజిల్స్ నుంచి వస్తుంది. కోల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫాజిల్స్ నుంచి వస్తుంది. ఫాజిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వృక్షాలు, జీవులు చనిపోయి ఎన్నో కోట్ల సంవత్సరాలుగా భూమిలో కలిసిపోయి ఎన్నో కెమికల్ రియాక్షన్స్కి గురయ్యి ఫాజిల్స్గా ఫామ్ అయినాయి. అవి ఏదో రోజు అయిపోతాయి, కాబట్టి అది తరిగిపోయేది. మిగిలినవి తరిగిపోని శక్తులు, గుర్తుపెట్టుకోండి. చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్, మళ్ళీ కెమికల్ రియాక్షన్స్ అడిగిన క్వశ్చన్. కెమికల్ రియాక్షన్స్ ఎంత ఇంపార్టెంటో చూడండి. కెమికల్ రియాక్షన్స్ కుదిరితే దీని మీద నేను కాన్సెప్చువల్ వీడియో చేస్తాను. ఓకేనా. చూద్దాం. ఇఫ్ యూ టేక్ స్మాల్ అమౌంట్ ఆఫ్ వాషింగ్ సోడా తీసుకున్నాను అండ్ యాడ్ అప్రాక్సిమేట్లీ 1 milliliter ఆఫ్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. కలిపాను. వాషింగ్ సోడా తీసుకోమన్నాడు, హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలపమన్నాడు. కలిపాను. కలపంగానే ఏం ఫామ్ అయింది? ఇదిగోండి NaCl ఫామ్ అయింది, H2O ఫామ్ అయింది, CO2 ఫామ్ అయింది. బ్యాలెన్సింగ్ చూద్దాం. ఇక్కడ NaL ఎన్ని ఉన్నాయి చూడండి. బ్యాలెన్సింగ్ ఎలా చేస్తాను? ఇక్కడ NaL ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ Na 2 పెట్టుకోండి. Cl ఎన్ని ఉన్నాయి? 2. ఇక్కడ 2 పెట్టుకోండి. 2 Cl మ్యాచ్ అయిందిగా. హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి? 2. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2. ఆక్సిజన్ మొత్తం 3 ఉన్నాయి. ఇక్కడ 1, ఇక్కడ 2, 3 అయిపోయింది. కార్బన్లు ఎన్ని ఉన్నాయి? 1. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1. చూసారా బ్యాలెన్సింగ్ ఎలా చేశాను? కెమికల్ రియాక్షన్స్లో మనకి బ్యాలెన్సింగ్ అని కూడా ఉండిద్ది. దీని మీద కూడా వీడియో చేస్తా, అప్పుడు మీకు అర్థమైద్ది. అయితే ఇప్పుడు మనం కాన్సెప్ట్ నేర్చుకుందాం. వాషింగ్ సోడాని యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్తో ఫామ్ చేస్తే మనకి సాల్ట్ ఫామ్ అయింది. నెక్స్ట్ వాటర్ ఫామ్ అయింది. ఇంకోటి ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. క్వశ్చన్లో ఏం అడిగాడు? ఈ రెండింటిని కలిపితే ఏ గ్యాస్ వచ్చింది అన్నాడు. ఇదిగోండి CO2 గ్యాస్ కమ్స్ అవుట్ విత్ ఏ బ్రిస్క్ ఎఫరెన్సెస్. అర్థమైందా? CO2 గ్యాస్ అనేది మన బయటకు వచ్చింది అనమాట. ఎప్పుడు? ఒక వాషింగ్ సోడా తీసుకొని యాసిడ్తో చర్య జరిపితే. నాకు ఇవన్నీ ఐడియా ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా రాసుకొని చేయగలిగాను. ఫార్ములాస్ మీద మనకు ఐడియా ఉండాలి. వాషింగ్ సోడా రాసేయాలి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ రాసేయాలి. అవి రాసి ఇలా కెమికల్ రియాక్షన్ ఏమైద్దో కూడా మనం ఎగ్జామిన్ చేసుకోగాని మళ్ళీ దాన్ని బ్యాలెన్సింగ్ చేసుకొని ఎంత ఆన్సర్ చేయాలి. దానికి కాన్సెప్ట్ అవసరం. ఓకేనా. సో జాగ్రత్తగా నేర్చుకోండి. ఏదో వచ్చి విని వెళ్ళిపోయాం, ఫ్రీగా ఉంది కదా అనుకోవద్దు. చాలా నిబద్ధత కలిగి నేర్చుకోండి. అప్పుడే మీకు తప్పనిసరిగా గవర్నమెంట్ జాబ్ వచ్చింది. నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజెస్ ఫామ్. పీరియాడిక్ టేబుల్లో నాన్ మెటాలిక్ క్యారెక్టర్ పెరిగేది ఎప్పుడు అన్నాడు. ఎప్పుడు? సోడియం నుంచి క్లోరిన్ వైపు వెళ్ళినప్పుడు. అంతే కదా. ఉదాహరణకి ఇది పీరియాడిక్ టేబుల్ అనుకుందాం. ఇది పీరియాడిక్ టేబుల్. ఓకేనా. ఇటు పక్కన మెటల్స్ ఉంటాయి, ఇటు పక్కన నాన్ మెటల్స్ ఉంటాయి. ఇక్కడెక్కడో సోడియం ఉంది, ఇక్కడెక్కడో క్లోరిన్ ఉంది. మెటల్స్ నుంచి నాన్ మెటల్స్ వైపు వెళ్తున్నప్పుడు ఏ క్యారెక్టర్ పెరిగిద్ది? నాన్ మెటాలిక్ క్యారెక్టర్ పెరిగిద్ది. అంతే కదా. ఒకడు నాన్ మెటల్స్ వైపు వెళ్తున్నాడంటే నాన్ మెటాలిక్ క్యారెక్టర్ పెరిగిద్ది. ఒకడు మెటల్స్ వైపు వస్తున్నాడు అనుకోండి,
మెటాలిక్ క్యారెక్టర్ పెరిగిద్ది. కాబట్టి నాన్ మెటల్స్ వైపు వెళ్తే నాన్ మెటాలిక్ క్యారెక్టర్ పెరిగిద్ది, మెటల్స్ వైపు వస్తే మెటాలిక్ క్యారెక్టర్ పెరిగిద్ది. వాడు తెలివిగా చూడండి ఏమన్నాడు, సోడియం నుంచి క్లోరిన్ అన్నాడు. సోడియం అంటే మెటల్, క్లోరిన్ అంటే నాన్ మెటల్. మెటల్ నుంచి నాన్ మెటల్కి వెళ్తున్నప్పుడు నాన్ మెటాలిక్ క్యారెక్టర్ పెరిగిద్ది. సేమ్ క్వశ్చనే, కాస్త మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మెటల్ టు నాన్ మెటల్ అనకుండా సోడియం టు క్లోరిన్ అన్నాడు. కాన్సెప్ట్ ఐడియా ఉంటే వీ కెన్ ఈజీలీ ఆన్సర్. మనం 17th ఆగస్ట్ ఫస్ట్ షిఫ్ట్లోనే మాట్లాడుకున్నాం. సెకండ్ షిఫ్ట్లో బిట్ రానే వచ్చింది. ద యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టాంట్ మనం మాట్లాడుకున్నాక F ఈక్వల్ టు G ఇంటూ M1 ఇంటూ M2 బై ఆర్ స్క్వేర్ మాట్లాడుకున్నాం. గ్రావిటేషనల్ ఫోర్స్కి ఈక్వేషన్ అనమాట. ఇక్కడ క్యాపిటల్ G అంటే ఏంటి, 6.67 ఇంటూ 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. ఇదిగోండి 10⁻10 కాదు, కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. 10⁻11 ఇది స్మాల్ జీ వాల్యూ, సారీ క్యాపిటల్ జీ వాల్యూ. క్యాపిటల్ జీ వాల్యూ ఎక్కడా మారదు, ప్రపంచంలో యూనివర్స్లో ఎక్కడా మారదు. స్మాల్ జీ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, ఇది మారిద్ది. స్మాల్ జీ ఆన్ మూన్ అనమాట, 9.8/6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఆ రోజు కూడా నేను అదే చెప్పా పేపర్ షిఫ్ట్లో, అంతకుముందు అడిగిన షిఫ్ట్లో. ఓకేనా, 6.67 ఇంటూ 10⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. యూనిట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ కూడా మనల్ని పడేస్తూ ఉంటాడు, ఒక మనసు పెట్టి గమనించాలి మనం. చూడండి, 15% ఆఫ్ ఎన్ ఎల్ఐ వాజ్ సిల్వర్. ఇది మ్యాథ్స్ క్వశ్చన్ అనుకుంటా కదా, సో ఇది మ్యాథ్స్ క్వశ్చన్ అండి, మీరు చేసుకోండి. ఓకేనా, చేయమంటే చేయొచ్చు, మనం సైన్స్ కదా. చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రీప్రొడ్యూస్ బోత్ సెక్షువల్లీ అసెక్షువల్లీ. సెక్షువల్ రీప్రొడక్షన్ అసెక్షువల్ రీప్రొడక్షన్ జరిపే జంతువు ఏంటి, హైడ్రా. హైడ్రా అంటే ఏ జంతువులు, సీలెంటిరేటా. వెన్నుముక్క లేని జీవుల్లో సీలెంటిరేటా అనే జీవులు ఉంటాయి. అర్థమైందా. ఇక్కడ మనకి జెల్లీ ఫిష్, కోరల్ రీఫ్స్ ఇలాంటివి కూడా మనకు వస్తూ ఉంటాయి. జెల్లీ ఫిష్, కోరల్ రీఫ్స్, హైడ్రా ఇవన్నీ కూడా సీలెంటిరేటా జీవులు. ఈ దాంట్లో హైడ్రా అనేది అసెక్షువల్ రీప్రొడక్షన్ జరిపిద్ది, సెక్షువల్ రీప్రొడక్షన్ జరిపిద్ది. హైడ్రా జరిపే అసెక్షువల్ రీప్రొడక్షన్ పేరేంటి, బడ్డింగ్. ఏంటి, బడ్డింగ్. మిగతా ఆప్షన్ చూడండి, ఆల్గే. ఆల్గేలో చిన్న ఆల్గే ఉండిద్ది, పెద్ద ఆల్గే ఉండిద్ది. పెద్ద ఆల్గే ఏమో స్పోర్ ఫార్మేషన్ అనే రీప్రొడక్షన్ ద్వారా తమ జాతిని వృద్ధిపరుచుకుంటూ ఉండిద్ది. చిన్న ఆల్గే ఏమో ఫ్రాగ్మెంటేషన్. గుర్తుపెట్టుకోండి. ఫంగై కూడా స్పోర్ ఫార్మేషన్ ద్వారా తమ జాతిని వృద్ధిపరుచుకుంటూ ఉంటాయి. అమీబా అనేది ఒక ప్రోటోజోవా, బైనరీ ఫ్యూజన్. కాబట్టి అమీబా రీప్రొడక్షన్ బైనరీ ఫ్యూజన్, ఇట్స్ అసెక్షువల్ రీప్రొడక్షన్. హైడ్రా ఈజ్ ఏ బడ్డింగ్, ఇట్స్ ఆల్సో asexual reproduction. Next, fungi, it's a spore formation. Algae, it's fragmentation and spore formations. These are all asexual reproductions. Coming to our next question. The SI unit of weight కి SI units ఏంటి అన్నాడు. weight ఈక్వల్ టు m ఇంటూ g. ఇది ఎలా ఉంది, ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ లాగా ఉంది కదా. కాబట్టి వెయిట్ యూనిట్స్ ఏంటి, న్యూటన్స్ అనమాట. ఏంటి, న్యూటన్స్. ఇదిగో న్యూటన్. చాలామంది వెయిట్ యూనిట్స్ కేజీస్ అనుకుంటూ ఉంటారు, కాదు, కేజీస్ SI యూనిట్ కాదు. వెయిట్ని కేజీస్లో కొలుస్తూ ఉన్నారులే, కానీ ద SI యూనిట్ పర్ వెయిట్ ఈజ్ న్యూటన్స్ అనమాట. ఇది కూడా ఫోర్సే. వెయిట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫోర్స్ అని గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. డాష్ ఈజ్ నాట్ ఎల్లోట్రోప్ ఆఫ్ కార్బన్. కార్బన్ రూపాంతరం కానిది ఏంటి అని అడిగాడు. కార్బన్ రూపాంతరం కానిది ఏంటి, ఇదిగో బక్మినిస్టర్ ఫుల్లరిన్. దీన్ని C60 అంటారు. అంటే 60 కార్బన్లు ఫుట్బాల్ షేప్లో స్ట్రక్చర్లో ఉంటాయి అనమాట. ఒక ఫుట్బాల్ బాల్ ఎలా ఉండిద్ది, అలాగా బక్మినిస్టర్ ఫుల్లరిన్ ఉండిద్ది అనమాట 60 కార్బన్స్తో. డైమండ్, ఇది కూడా కార్బన్ రూపాంతరమే. గ్రాఫైట్, ఇది కూడా కార్బన్ రూపాంతరమే. రూపాంతరాన్ని ఎల్లోట్రోప్ అంటారు.
కార్బన్ నుంచి ఇవన్నీ వచ్చినాయి 3. కానీ కార్బన్ డైఆక్సైడ్ రూపాంతరం కాదు. ఒక కార్బను ఆక్సిజన్తో చర్య జరిపి కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ చేసింది. సో కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఎ గ్యాస్. ఇట్స్ వన్ ఆఫ్ ది ఫార్మ్ ఆఫ్ కార్బన్. కానీ అది ఎల్లోట్రోప్ కాదు, రూపాంతరం కాదు. ఈ 3 రూపాంతరాలు గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటంటే వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ మీడియం బై వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్. అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్తో వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ మీడియంని కంపేర్ చేస్తే దాన్ని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటారు. ఉదాహరణకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ తీసుకుందాం. ఎయిర్లో లైట్ స్పీడ్ ఎంత? 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. వ్యాక్యూమ్లో లైట్ స్పీడ్ ఎంత? 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. 2 కొట్టేస్తే ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఇదిగో 1. ఓకేనా? ఇది కాదు, కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు. నియర్లీ 1 వాల్యూ అంటే ఇది అనమాట. సో ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? 1 అనమాట. అలాగే మనకి వాటర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అంటాడు? 1.33. గ్లాస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అంటారు? 1.5. ఎక్కువగా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉండేది దేనికి తెలుసా? డైమండ్కి 2.42. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా ఏంటి? వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ దట్ పర్టికులర్ మీడియం బై వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్. వ్యాక్యూమ్లో లైట్ వేగంతో ప్రతి మీడియంలోని లైట్ వేగాన్ని పోల్చాలి. అలా పోల్చడాన్ని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటారు. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి కూడా అడిగే అవకాశం ఉంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్, గ్లాస్, ఎక్కువగా దేనికి? డైమండ్. ముందు రోజుల్లో వస్తాయి, గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ mv². కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఆఫ్ mv². ఇదిగో ఫార్ములా. కైనెటిక్ ఎనర్జీ మీద దేని మీద ఆధారపడింది? ఒకటి మాస్, రెండోది వెలాసిటీ. మాస్ అండ్ వెలాసిటీ డైరెక్ట్ ఫార్ములా. సింపుల్ క్వశ్చన్. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మనకి హెరిడిటరీ వంశపారతత్వం నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట. ఇది నేను కంపల్సరీగా కాన్సెప్ట్ మాట్లాడాలి, మీకు అర్థం కాదు. ఒక మూకీగా చదువుతా చూడండి. జీనోటైప్ ఆఫ్ ప్లాంట్. ఇక్కడ క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉందనుకోండి, దాన్ని టాల్ మొక్క అంటారు, పొడవైన మొక్క. స్మాల్ టీ ఉందనుకోండి, దాన్ని డార్ఫ్ మొక్క అంటారు, మరుగుజ్జు మొక్క అంటారు. నెక్స్ట్ క్యాపిటల్ టీ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఉందనుకోండి, రెడ్ అండ్ రౌండ్ అంటారు. నెక్స్ట్ స్మాల్ ఆర్ ఉందనుకోండి, వైట్ అండ్ రౌండ్ అంటారు. అంటే మొక్కల్లో కూడా కొన్ని జీన్స్ అనేవి ఒక తరం నుంచి ఇంకో తరానికి వెళ్తాయి. అలా వెళ్తున్నప్పుడు జీనోటైప్ క్యాపిటల్ టీ స్మాల్ టీ అంటే ఏమో టాల్ అనమాట. క్యాపిటల్ టీ స్మాల్ టీ అంటే ఏమో టాల్ అనమాట. స్మాల్ టీ అంటే డార్ఫ్, పొడవైన మొక్క, పొట్టి మొక్క. నెక్స్ట్ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ అంటే రెడ్గా ఉండిద్ది, రౌండ్గా ఉండిద్ది. స్మాల్ ఆర్ అంటే వైట్గా ఉండిద్ది, రౌండ్గా ఉండిద్ది. ఇప్పుడు వాడు ఏమన్నాడు? స్మాల్ టీ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ అన్నాడు. ఇలా డివైడ్ చేసుకుందాం. స్మాల్ టీ అంటే ఏంటి? డార్ఫ్ కదా, ఇదిగోండి డార్ఫ్. నెక్స్ట్ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ అంటే ఏంటి? రౌండ్ కదా, ఇదిగోండి రౌండ్. ఇంకెక్కడైనా ఉందా? టాల్ కాదు, డార్ఫ్ వ్రింకిల్డ్ కాదు, రౌండ్ అని రావాలి. ఇదిగో చూసారా? కాబట్టి ఇలా ఆన్సర్ చేయాలి. క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంటే టాల్, స్మాల్ టీ ఉంటే డార్ఫ్. ఇది పొట్టి రౌండ్గా ఉన్న మొక్క. కాబట్టి దీని జీనోటైప్ ఆధారంగా మనం ఫీనోటైప్ అంటే జీన్ చూసి మొక్క పేరు చెప్పచ్చు. చూసారా? జీన్స్ ఆధారంగా ఆ ప్లాంట్ యొక్క లక్షణాలు చెప్పచ్చు. ఈ తరంలో ఇలా వచ్చింది, రేపు ఏ తరంలో ఎలా రావచ్చు, దీని నుంచి వృద్ధి పొందే మొక్కలు ముందు రోజుల్లో ఎలా ఉండొచ్చు అన్న విషయం కూడా చెప్పచ్చండి. అనువంశికత అంటారు తెలుగులో. అనువంశికత. ఇక్కడే మనం జీన్స్ గురించి బాగా మాట్లాడుకుంటాం.
ఓకేనా. మీరు చాప్టర్ ఓపెన్ చేసి చదివితే అది అర్థమైద్దిలే, ఇలా చెబితే మీకు అర్థం కాదు. ఒక మూకీగా చెప్పా, ఇక్కడ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా. చాలా మందికి ఇలాంటి కాన్సెప్ట్ ఉందని కూడా తెలియదు. లాస్ట్ టైం గ్రూప్ డిలో తెగ అడిగారు ఈ క్వశ్చన్స్ని, అందరూ మిస్ అయిపోయారు. ఈ క్వశ్చన్స్ పెట్టి ఒక్క మార్కుతో ఉద్యోగాలు కొట్టిన వాళ్ళు కూడా లేకపోలేదు. సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇన్ ఫ్యూచర్ డేస్ వీ కెన్ డిస్కస్. ఓకేనా. కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ అయిపోయింది. ఓకేనా. టోటల్ 75 క్వశ్చన్స్లో నియర్లీ 20 క్వశ్చన్స్ మాట్లాడుకున్నాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చినాయి. మనకి జీన్స్ గురించి మనం ఇంతవరకు క్వశ్చన్ సరిగ్గా రాలా, అక్కడ వచ్చింది. మనకి లెన్సెస్కి సంబంధించి మనం ప్రాబ్లం చేసాం. ఎవగాడ్డోస్ లా మీద కూడా మనం ఫస్ట్ టైం ప్రాబ్లం చేసాం. కొత్తగా వచ్చిన కాన్సెప్ట్స్ అండి, వీటిని ఒకసారి చదువుకోండి. ఓకేనా. చాలామంది వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడట్లేదు, స్కిప్ చేసుకున్నారనుకోండి మీకే నష్టం. మనం చదువుకునే ఏఎల్పి, టెక్నీషియన్, గ్రూప్ డి అన్నిటికీ ఉపయోగపడుతుంది. జనరల్ సైన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ సరిగ్గా చెప్పేవాళ్ళే లేరు. మీరు డైరెక్ట్గా తీసి డైలీ చదవాలన్నా మీకు అర్థం కాదు. ఓకేనా. ప్రతి కాన్సెప్ట్ మీద ఐడియా ఉన్నాడే ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాబట్టి జనరల్ సైన్స్లో ఫిజిక్స్లో ఉండే 10 యూనిట్లు, కెమిస్ట్రీలో ఉండే 10 యూనిట్లు, బయాలజీలో ఉండే 10 యూనిట్లు, మొత్తం 30 యూనిట్ల మీద సమగ్ర అవగాహన ఉన్న వాళ్ళు టీచ్ చేస్తేనే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నిటినీ మనం ఆన్సర్ చేయగలం, లేకపోతే చేయలేం. ఇంత క్లియర్గా ఈజీగా తెలుగు కమ్యూనిటీలో ఇంత వీడియోస్ అప్లోడ్ చేస్తున్నప్పుడు మీరు నాకు మీ సపోర్ట్ కావాలి. మీరు అందరూ కూడా లైక్ చేయండి, చాలా వరకు వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయండి. చాలామంది ఈ విషయాలు తెలుసుకోవాలి. తెలుసుకుంటే నేను కాన్సెప్ట్ కూడా స్టార్ట్ చేస్తాను. ఓకేనా. లైక్స్, కామెంట్స్, సబ్స్క్రిప్షన్ బాగా జరిగితే తప్పనిసరిగా నేను అన్నీ చేస్తాను. కుదిరితే కోర్స్ కూడా పెడతాను. ఓకేనా. ఆ కోర్స్ ద్వారా సింపుల్గా ఈజీగా మీకు ఇక సైన్స్ గురించి మీరు బాధపడాల్సిన పని లేదు. రైల్వే ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి మీరు ఎలా చదువుకున్నా సైన్స్ డోకాలనే విధంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి మీ సపోర్ట్ కావాలి. కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి వీడియోని లైక్ చేయండి. ఓకేనా. సో మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సైన్స్ ఫర్ రైల్వేస్ మై యూట్యూబ్ ఛానల్. బాయ్.